హలో ఫ్రెండ్స్, ఈరోజు రథసప్తమి కదండి. మా ఇంటి రథసప్తమి పూజని ఏ విధంగా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. ఈరోజు నేను తెల్లవారుజామునే 4ంటికి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి ఇల్లంతా ఒకసారి తుడిచేసుకుని ఆ తర్వాత స్నానం చేసి రాత్రి స్టవ్ కడిగేసుకుని ఉంచుకున్నానండి. దానికి కాస్త పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకొని అలాగే పాల గిన్నెకి కూడా చక్కగా పసుపు రాసుకుని బొట్లు పెట్టేసుకొని పూజ కోసమని అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. చెరుకు గడలు, చెంబు, ఇలాగే పూజకి కావాల్సిన సామాన్లు, అలాగే చిక్కుడుకాయలని కూడా శుభ్రంగా కడిగేసి వాటిని కూడా రెడీ పెట్టుకున్నాను. అలాగే చిక్కుడాకులను కూడా కడిగేసి రెడీ పెట్టేసుకున్నాను. ఇక్కడ చూసారా, మన గ్యాస్ స్టవ్ మీద ఉన్నదాన్ని తీసుకుని ఇలాగా పిడకలను అయితే ఆన్లైన్లో కొన్నానండి. మేము పిడకల మీద పాలు పొంగించాలని అనుకుంటాము. మాకు పిడకల మీద పాలు పొంగించడం ఆనవాయితీ. అయితే ఈ మధ్యకాలంలో నేను వీలు కుదరక ఇలాగా స్టవ్ మీదే పొంగించేశాను. ఇలాగ రాత్రే నేను ఇంటి ముందు రథం ముగ్గు అయితే వేసుకున్నానండి. అయితే రథం ముగ్గు కంపల్సరీ వేసుకోవాలని అంటారు కదండి రథసప్తమి రోజు నాడు. ఇలాగ అన్నీ రెడీ చేసేసుకుని మా పైన మేడ మీదకి అయితే వెళ్ళిపోయానండి. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవము అని అంటారు కదా. ఈ పాలు పొంగించడం సూర్య భగవానుడు ఎదురుగుంట పాలు పొంగించామంటే చాలా మంచిది అని అంటారండి. అందుకని నేను ఎప్పుడూ కూడా ఇలాగా మా ఇంటిలోనైతే ఎప్పుడు తులసమ్మ దగ్గర అది చేసేవారు, అంటే మా అమ్మ వాళ్ళదిని. కానీ మాకైతే ఇలాగా తులసి ఆనవాయితీ లేదు కాబట్టి మా అత్తవారింట్లోనే, అందుకని మేము ఇలాగా సూర్యుడు ఎదురుగా శుభ్రమైన పూజకు వాడేటటువంటి పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి కుంకుమ పొట్లు అవి పెట్టేసి సూర్య భగవానుడు ఫోటో నోటి తీసుకొని అలాగా ఆ పీట మీద స్వామిని కూర్చోబెట్టి ఆ తర్వాత స్వామి వారికి ఎర్రని పూలతో అలంకరణ అయితే చేసుకోవాలి కాబట్టి నేను ఎర్రని పూలతోటి మందారాలు, గులాబీలు, అలాగే చామంతులు కూడా పెట్టి వివిధ రకాలతో స్వామివారిని అయితే పూజించుకుంటున్నానండి. అలంకరణ అయితే ఇక్కడ పూర్తి చేసేసుకున్నాను. మా ఇంటి సూర్యుడు అయితే పైకి వచ్చేసాడు. అయితే పొయ్యి పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నేను పొయ్యిని ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నానో అక్కడ పద్మ ముగ్గు వేసుకొని ఆవు పిడకలతో రెడీ చేసి పెట్టుకున్న నేను పొయ్యినైతే ఇక్కడ ఇలాగా ప్లేట్ కింద ఉంచి ఇలా చేసుకుని పెట్టుకున్నానండి. ఆ తర్వాత కర్పూరం బిళ్ళల్ని వేసి ఆ పొయ్యిని కాస్త వెలిగించుకుని అది కాస్త వెలిగిన తర్వాత ఆవు పాలను అయితే పొంగించుకోవాలండి. నేను ఇక్కడ ప్యాకెట్ పాలు తీసుకున్నాను, ఆవు పాలు. అవి కాస్త పొయ్యి మీద పెట్టి, అంటే నేను తయారు చేసి పెట్టుకున్న ఇలాగా పిడకల పొయ్యి మీద ఈ పాలను అయితే పొంగించుకుంటున్నానండి. ఈలోపు పాలు పొంగేలోపు వినాయకుడిని అది పూజ కోసం అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. వినాయకుడిని పెట్టేసుకుని స్వామికి పూలతో అలంకరించేసుకుని నైవేద్యం కూడా స్వామికి పెట్టేసి అలానే స్వామివారికి ఎదురుగా ఈలోపు పాలు పొంగుతుండగా దీపారాజనకి అన్నీ రెడీ చేసుకున్నాను. దీపం కూడా నెయ్యి వేసుకుని దీపారాజనకి అన్నీ రెడీ చేసేసుకుని 7 ఒత్తులను అయితే వేసుకోవాలండి. నేను అలానే ఎప్పుడు కూడా 7 ఒత్తులను వేసుకొని అలాగే చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని కూడా రెడీ చేసేసుకుని చిక్కుడాకులు కూడా మనము నైవేద్యం పెట్టేటప్పుడు 7 చిక్కుడాకులు వేయాలి కాబట్టి 7 చిక్కుడాకులు ఇలా పెట్టేసుకున్నాను. అన్నీ కూడా ఈలోపు పాలు మరిగే లోపు ఇవన్నీ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. యథావిధిగా ముందుగా ఇవి పాలు నెమ్మదిగా మరుగుతాయి కాబట్టి పూజనైతే నేను చేసుకోవటానికి స్టార్ట్ చేశానండి. పూజ మొదలు పెట్టుకున్నాను. మా పొయ్యి చూసారా ఎంత చక్కగా మేడ మీద కాబట్టి గాలి వేసి చాలా చక్కగా మంచి మంట వచ్చి పాలైతే బెల్లి మరగటానికి మేగడ కట్టేసేయండి. ఈలోపు నేను సూర్య భగవానుడికి ఎదురుగా దీపం వెలిగించేసుకొని స్వామిని అయితే వివిధ రకాలుగా మనకి తోచినట్టుగా స్వామివారిని అయితే నాకు ఎలా అయితే వీలు పడుతుందో ఎవ్రీ ఇయర్ ఎలా అయితే చేస్తానో అదే మాదిరిగా స్వామిని అయితే పూజించుకుంటున్నానండి. అయితే ముందుగా గణపతి పూజ అయిపోయిన తర్వాత సూర్య భగవానుడికి అయితే పూజను చేసుకుంటున్నాను. అయితే స్వామిని ఆహ్వానం చేయటం కోసం స్వామికి అక్షంతలు అవి వేసి రథం మీద కూడా 2 అక్షంతలను వేసేసి పూజను అయితే మొదలు పెట్టుకున్నానండి. మా ఇంట్లో సూర్య భగవానుడికి ప్రతి ఆదివారము కూడా చాలా నిష్టతో చేస్తారండి. మా ఇంట్లోని మా వారు కానీ మా మావయ్య గారు కానీ ఇలాగ ఎవరు కూడా నాన్ వెజ్ ముట్టేవారు కాదట ఇంటిలోని. అలానే మా వారు కూడా వాళ్ళ నాన్నగారు నాన్ వెజ్ తినేవారు కాదనేసి మా వారు కూడా ఎప్పుడు నాన్ వెజ్ అయితే తినరండి. అయితే పాలు చక్కగా పొంగిపోయండి. పరవన్నం కూడా వండేస్తున్నాను. ఆ పిడకలు సరిపోవేమో అనుకున్నాను కానీ చక్కగా సరిపోయాయి. బియ్యంలోని కొద్ది నెయ్యి కలిపేసి అయితే పరవన్నం వండే
కలిపేటప్పుడు మనం గరిటె పెట్టకూడదని అంటారు కదండి. అందుకని ఇలాగ చెరుకు ముక్కతోనే ఈ పరమాన్నం కలిపేటప్పుడు కలపాలి అని అంటారండి. అందుకని ఇలాగే నేను ఎప్పుడు కూడా చేస్తాను. స్టవ్ మీద పెట్టినా ఇలాగ పిడకల మీద వండినా సరే పరమాన్నం అయితే చక్కగా ఉడికిపోతుంది. క్షత్రియులు పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మొదటిగా సూర్య భగవానుడికి పూజించాలని అంటారు కదండి. అందుకనే మా వాళ్ళందరూ కూడా సూర్య భగవానుడికి చాలా భక్తి శ్రద్ధలతో పూజనైతే చేస్తారండి. అయితే ఇప్పుడు చిక్కుడుకాయలు 7 చిక్కుడుకాయలు పెట్టాను కదండి. అందులోని నేను చెరుకు ముక్కలు రేగిపళ్ళు కూడా సూర్య భగవానుడికి పెట్టి ఆ తర్వాత యథావిధిగా నైవేద్యం పెట్టాలి కాబట్టి కొబ్బరికాయని కొట్టేసి పరమాన్నంలోని బెల్లం అది వేసేసి చక్కగా ఇది ఉడుకుతూ ఉండగా చిక్కబడుతుంది అనగా ఇలాగ దగ్గరికి అయిపోయినంత వరకు ఉంచి ఇప్పుడు నేను స్వామివారికి పూజలోకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి కాస్తంత పరమాన్నాన్ని చల్లారబెట్టేసి స్వామికి పూజలోని పెట్టేసి యథావిధిగానే పూజనైతే ఆచరించుకున్నానండి. చూసారా 7 చిక్కుడాకుల్లోని 7 చెరుకు ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసి ఆ తర్వాత 7 రేక్కాయలు కూడా పెట్టి అందులో పరమాన్నం పెట్టి స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టానండి. ఇలాగే మేమైతే చేసుకుంటాము. ఇలా చివరిగా మంగళహారతిని ఇచ్చేసి ఆదిత్య హృదయం చేసుకుని పూజనైతే ముగించేసుకున్నానండి.